భారత్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య మరో ఆసక్తికరమైన సిరీస్కు రంగం సిద్ధమైంది. రెండు టీంల మధ్య జరగనున్న 3 మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల సెప్టెంబర్లో ఈ సిరీస్ జరగనుంది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇటీవలే భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఒక టెస్ట్ మ్యాచ్తో పాటు 3 వన్డేల్లో తలపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 ఫార్మాట్లో మరోసారి రెండు జట్లు పోటీ పడనున్నాయి. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఈ సిరీస్పై ఆసక్తి పెరిగింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనున్న 3 టీ20 మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో వరుసగా 3 మ్యాచ్లు జరగనున్నాయి. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగస్టు 10న తమ వాటాదారులకు పంపిన లేఖలో ఈ తేదీలను వెల్లడించింది. ఈ సిరీస్కు సంబంధించిన తేదీలు, వేదికలపై బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, రెండు బోర్డులు దీనికి అంగీకరించాయని ఏసీబీ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ ఈ సిరీస్పై తమ కమర్షియల్ పార్ట్నర్లకు పంపిన లేఖలో స్పష్టతనిచ్చారు. 2026లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ పర్యటన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు కొనసాగనుందని ఆయన తెలిపారు. సిరీస్ తేదీలు, మ్యాచ్ల వేదికల విషయంలో బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, వాటికి ఆమోదం లభించిందని నసీబ్ ఖాన్ పేర్కొన్నారు. అయితే తమ వాటాదారులకు, కమర్షియల్ భాగస్వాములకు పంపిన లేఖను సిరీస్కు సంబంధించిన అధికారిక నిర్ధారణగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్ ఆధారంగా మీడియా హక్కులు కలిగిన సంస్థలు, కమర్షియల్ పార్ట్నర్లు తమ ప్రసార ఏర్పాట్లు, ప్రమోషన్ కార్యక్రమాలు, ఇతర ముందస్తు పనులను ప్రారంభించవచ్చని ఏసీబీ సూచించింది. మొత్తంగా సెప్టెంబర్ 13 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 3 మ్యాచ్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. టెస్ట్, వన్డే సిరీస్ల తర్వాత ఇప్పుడు టీ20 ఫార్మాట్లో ఇరు జట్లు ఎలా ఆడతాయనేది ఆసక్తికరంగా మారింది. టీ20 క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్పిన్ బౌలింగ్తో పాటు దూకుడైన బ్యాటింగ్కు పేరుగాంచింది. మరోవైపు టీమిండియాకు కూడా టీ20 ఫార్మాట్లో ఎంతో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. దీంతో సెప్టెంబర్లో జరగబోయే ఈ 3 మ్యాచ్లు అభిమానులకు మంచి క్రికెట్ వినోదాన్ని అందించే అవకాశం ఉంది.